నమస్కారం అండి. పిల్లలకి చిన్నప్పటి నుండి చదువుపై ఆసక్తి పెరగడానికి విధానాలు మనం చూసుకున్నట్లయితే, చాలామంది తల్లిదండ్రులు పిల్లలు సరిగ్గా చదువు మీద ఫోకస్ చేయట్లేదండి, ఏకాగ్రత చూపించట్లేదని చిన్నప్పటి నుండి ఎక్కువ ఫీల్ అవుతూ ఉంటారు. కొంతమంది పిల్లలు చిన్నప్పుడు అంటే ఎలిమెంటరీ లెవెల్‌లో పెద్దగా చదువు మీద ఆసక్తి చూపించకపోయినా క్రమేణా వాళ్ళ ఆసక్తి పెరిగి వాళ్ళ ఎడ్యుకేషన్ హయ్యర్ స్టాండర్డ్‌కి వచ్చేసరికి చాలామంది చదువుకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి బాగా డెవలప్ అయిన పిల్లలు కూడా ఉన్నారు వాస్తవానికి. సో, కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. కానీ చిన్నప్పటి నుండి కాస్త వాళ్ళకి ఆ సీడ్ అన్నది పడాలి. అంటే చదువు ఇంపార్టెంటు, బాగా చదువుకోవాలి. చదువు బుక్ మీద ఇంట్రెస్ట్ పెరగటం, ఏదైనా పుస్తకం కనిపిస్తే దాన్ని చదవాలనిపించటం, ఇలాంటివి పిల్లలకి సహజంగా మన ఇంట్లో కూడా కొన్ని వాతావరణాలు మనం మార్చుకోవాల్సి ఉంటది. అదేంటంటే ముఖ్యంగా ఫస్ట్ పిల్లల్ని చదవమని చెప్పి తల్లిదండ్రులు టీవీలు, మొబైల్ చూడకూడదు. పిల్లలు చిన్నప్పటి నుండి పిల్లల దగ్గర ఎవరైతే ఎక్కువ ఉంటారో, అది అమ్మమ్మ అవ్వచ్చు, తల్లి అవ్వచ్చు, ఎవరైనా సరే, వాళ్ళు ఫస్టు ఏదో ఒక బుక్ తీసి చదువుతూ ఉండాలి. అట్లీస్ట్ చదివినట్టు యాక్ట్ అయినా చేయాలి. చేసి పిల్లలు వస్తారు డిస్టర్బ్ చేయడానికి. వాళ్ళకు ఒక బుక్ ఇచ్చి వాళ్ళని పక్కన పెట్టి వీళ్ళు ఆ పుస్తకం అలా చదువుతున్నట్టు చూస్తే వాళ్ళకి తెలియకుండానే పిల్లలు చూసి నేర్చుకుంటారు. అప్పుడు ఏం చేస్తారు, వాళ్ళకు కూడా వాళ్ళకి ఇచ్చినటువంటి బుక్ని తిరగడం మొదలు పెడతారు. వాళ్ళకి చదవడం రాకపోయినా, అప్పటికి అక్షరాభ్యాసం అవ్వకపోయినా సరే పుస్తకం తిరగడం మొదలు పెడతారు. మహా అయితే పుస్తకం తాలూకు కాగితాలను చింపడము, నలపడం చేస్తారు. చేయనివ్వండి. ఓ పాత బుక్ ఏమైనా ఇవ్వండి. అట్లీస్ట్ బుక్ అన్న దాని మీద వాళ్ళకి ఒక రకమైన రెస్పెక్ట్ అన్నది రావాలి. అలా రావాలంటే ముందు తల్లిదండ్రులు ఈ పని చేయాలి. వాళ్ళ ముందు మీరు పుస్తకం తీస్తే వాళ్ళు పుస్తకం తీస్తారు. మీరు టీవీలు చూసి, సీరియల్ చూసి, మొబైల్ చూసుకొని వాళ్ళని పుస్తకం తీయమంటే ఇట్స్ నాట్ పాసిబుల్ ప్రాక్టికల్లీ. సో అది. రెండోది ఏంటంటే వాళ్ళకి కొంచెం ఎదుగుతున్నప్పుడు వాళ్ళకి చదవమని చెప్పాలి. డే బై డే వాళ్ళు చదివే టైంని కొద్ది కొద్దిగా పెంచుకుంటూ రావాలి. ఒకేసారి 2 hours ఇవాళ నువ్వు చదవాలి అంటే వాడి చదువు మీద ఆసక్తి తగ్గిపోద్ది, అసహ్యం ఏర్పడుతుంది. అందుకేంటంటే నెమ్మదిగా టైం పెంచుకుంటూ వెళ్ళాలి. పడుకునే ముందు ఖచ్చితంగా 15 నిమిషాలైనా సరే వాళ్ళకి నచ్చిన అంశాన్ని చదివే విధంగా మనం ప్రోత్సహించాలి. వాళ్ళకి స్టోరీస్ నచ్చితే స్టోరీసు, కార్టూన్స్ నచ్చితే కార్టూన్స్, అది కూడా బుక్ ఫామ్లోని, మొబైల్ ఫామ్లో కాదు. ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ కూడా మనం కొద్దిగా జాగ్రత్తగా చేసుకోవాలి. కొంచెం ఎదిగిన పిల్లలు వాళ్ళ రూమ్కి లైట్ గ్రీన్ కలర్ పెయింట్ వేయాలి. సో నాకు తెలిసిన ఒక సైకాలజిస్ట్ చెప్పిన విషయం ఏంటంటే లైట్ గ్రీన్ కలర్ పెయింట్లో కూర్చొని చదివితే తొందరగా ఎడ్యుకేషన్ మీద ఇంట్రెస్ట్, కాన్సన్ట్రేషన్ పెరుగుతుందని చెప్పారు. సో ఇది కూడా మనం కొద్దిగా ఫాలో అవ్వాలి. ఎప్పుడు కూడా పిల్లల్ని చదివేటప్పుడు ఎంకరేజ్ చేయాలి తప్ప పక్కలతో కంపేర్ చేయకండి.